దుక్కిని దున్ని మొక్కలు నాటిన అన్నావో రైతన్న చెమటనంత దారా పోసిన అన్నావో రైతన్న ఆరుగాలం సాకిరి చేసిన అన్నావో రైతన్న అన్నా బిడ్డను పెంచినట్టుగా అన్నావో రైతన్న పైరును పెంచుకున్నావన్నా అన్నావో రైతన్న పంట చేతికొచ్చిందా అని అన్నావో రైతన్న పండుగ చేసి మురిసినావు అన్నావో రైతన్న నడు నడు బలే బలే నడు 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 రైతన్నో నడు గట్టు రైతన్న ఓడు దారిలో రైతన్నో గోదం పగల రైతన్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేమైతే మా పొలం దగ్గరికి వచ్చాము. సో మా పొలంలో అయితే ఈరోజు అయితే పత్తి విత్తనాలు వేయడానికి సో మా అత్తమ్మ అయితే అక్కడైతే పత్తి విత్తనాలు స్టార్ట్. అల్లంలోన గింజరాజు సో చూడండి తనే మేమైతే ఇప్పుడైతే అక్కడ నుంచి స్టార్ట్ చేసామండి. ఆ కొబ్బరి చెట్టు ఉంది కదా స్టార్టింగ్, అక్కడ నుంచి ఇప్పుడు వరకు అయితే మేము ఇక్కడ వరకు వేసుకుంటూ వచ్చాము. సో ఇక్కడ మా నాన్నమ్మ వేస్తుంది, అక్కడ మా అమ్మ వేస్తుంది, పత్తి గింజలు వేస్తున్నారు వాళ్ళు. సో చూడండి ఫ్రెండ్స్, మా అత్తమ్మ అయితే ఇగో ఇలా వేస్తుంది తను. చూడండి ఫ్రెండ్స్, సో ఇదైతే మా పొలం. ఇంకైతే మేమైతే ఫస్ట్ అయితే పత్తి వేస్తున్నాం. పత్తి వేసాక నెక్స్ట్ మేము నార్మల్ అవన్నీ నెక్స్ట్ వేస్తాం వర్షం పడ్డాక. ఇప్పుడైతే ఒక వర్షం అయితే ఇది వేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా నీట్గా చూసేయండి. అయితే మా నాన్న అన్నం తింటున్నట్టు. సో మేము ఇప్పుడే పత్తి గింజలు వేసేస్తాం. నాన్నమ్మలానే కష్టపడారా కింద కాలు లేవండి ఫ్రెండ్స్. మా నాన్నమ్మ అయితే మంచిగా మాకు సాయం చేస్తుంది.